టైటానిక్ ఓడ గురించి తెలియని వారు ప్రపంచంలో ఉండరు. ఈ మహా గొప్ప టైటానిక్ షిప్ ప్రమాదవశాత్తు గొప్ప అపాయంలో చిక్కుపడింది. వందలాది ప్రయాణికులు ప్రాణ సంకటనతో తీవ్రమైన ఆందోళనకు గురికాబడ్డారు. ఇక ప్రమాదం నుండి బయటపడే అవకాశం లేశమాత్రమైనా లేనందున ఆలస్యం చేస్తే అందరము చనిపోతాము కనుక ఒక పని చేద్దాం. పిల్లలను, స్త్రీలను లైఫ్ బోట్స్ ఎక్కించి తీరానికి పంపేద్దాం, మనమందరం చనిపోదాం అని పురుషులు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అయితే విడిపోయే ముందు అందరూ కలిసి ప్రార్థించారు. నీ చెంతకే ప్రభువు అనే దివ్యమైన సంగీతాన్ని బహుగంభీరముగా మహాగొప్ప విశ్వాసముతో ఆలపించారు. భక్తిని, విశ్వాసాన్ని తమ హృదయ అంతరంగముల నుండి గాన స్రవంతిగా పెల్లుబకజేశారు. అయితే దాదాపు 80 సంవత్సరములు పైబడిన 2 దంపతులు ఆ ఓడలో ఉన్నారు. స్త్రీలందరూ ప్రాణాలు తమ అరచేత పట్టుకొని ఓడ ప్రమాదంలో నుండి రక్షింపబడటానికి కంగారు పడుతున్నారు. ఈ వృద్ధ దంపతులు తాము విడిపోవటానికి ఇష్టపడలేదు. వృద్ధ స్త్రీ తన భర్త నుండి వేరై తన శేష జీవితాన్ని గడపాలని ససేమిరా సమ్మతించలేదు. నేను జీవించినా మరణించినా తన ప్రియమైన భర్తతోనే అని గట్టి నిర్ణయానికి వచ్చేసింది. ఇదే నిజమైన ప్రేమ, అగాపే ప్రేమ. క్రైస్తవ వివాహ రహస్యం దీనిలోనే ఉంది. కష్టాలలో, కన్నీళ్లలో, హింసలలో, ఉపద్రవాలలో, జీవితంలో, మరణంలో ఒకరితో ఒకరు, ఒకరి కొరకు ఒకరు జీవించేదే క్రైస్తవ వివాహ జీవితంలోని మాధుర్యం. కారణం వారిలో ఉన్న అగాపే ప్రేమ. భర్తలారా, మీరు మీ భార్యలను ప్రేమించండి అని పౌలు రాసినప్పుడు గ్రీకు భాషలో మానవ ప్రేమను సూచించే ఫిలియో అనే పదాన్ని వాడలేదు. శారీరక ప్రేమను సూచించే ఇరాస్ అనే పదాన్ని వాడలేదు. కానీ దైవిక ప్రేమను సూచించే అగాపే అనే పదాన్ని వాడాడు. నిజమే, క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లు ప్రతి పురుషుడు తన భార్యను అగాపే ప్రేమతో ప్రేమించాలి. ఆనాటి టైటానిక్ ఓడలో వృద్ధ దంపతులు నేడు వివాహ వార్షికోత్సవాలు జరుపుకునే వారందరికీ గొప్ప స్ఫూర్తిదాయకం. దంపతులారా, మీ జీవితాల్లో టైటానిక్ రిలేషన్షిప్ మీ జీవితకాలమంతటిలో వాస్తవ రూపం దాల్చాలి.